కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. అలాగే ఉన్న రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గతంలో దరఖాస్తులు చేసుకున్న వాళ్లు మళ్లీ వస్తూ ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మీ సేవా కేంద్రాల దగ్గర రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిరీక్షణకు తెరపడింది. 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మీ సేవల్లో కొత్తగా రేషన్ కార్డులో తల్లిదండ్రులు కావచ్చు పిల్లల పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది. మీ సేవ పోర్టల్లో జనం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలన్నీ కూడా దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే యాడిషన్ డిలీషన్ రెండు కూడా కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అంటే దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ సంఖ్యలో మళ్ళీ రావడంతో మీ సేవ కేంద్ర నిర్వాహకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లను అత్తింటి కార్డులలో చేరుస్తున్నారు. వీరితో పాటు చిన్నపిల్లలు కూడా నమోదు చేస్తున్నారు. మనతో మీ సేవ నిర్వాహకులు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? రెగ్యులర్ గా వస్తున్న పోర్టల్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం? అంటే ఏమేమి? ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. ఆ పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేయాలని కోరుచున్నాను ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి. అది కనుక క్లియర్ అయితే మాత్రం ఇక్కడ జనాలకు అంత ఇబ్బంది ఉండదు, కంటిన్యూగా చేసుకోవచ్చు. ప్రజాపాలన చేసిన వాళ్ళే కూడా కొన్ని ఓపెన్ అవుతలేదు. కానీ జనాలు వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి మాకు చెప్తున్నారని ఇక్కడ వస్తున్నారు. వాళ్ళేమో ఎక్కడ పంపిస్తున్నారు, మీరేమో అక్కడ పంపిస్తున్నారు అని చెప్పి మా పైన అరుస్తున్నారు వాళ్ళు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నాయన్నీ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయన్నీ క్లియర్ చేయండి. తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది మేము చేసి ఇవ్వగలుగుతాము. అంటే ఎక్కువ మన దగ్గరికి ఏమని వస్తున్నారు మేడం? కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నారు లేకపోతే యాడింగ్ కోసం వస్తున్నారు? యాడింగ్ కొరకు వస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఎట్ ద సేమ్ టైం డిలీషన్కు వస్తున్నారు, ప్లస్ కొత్త రేషన్ కార్డులకు కూడా వస్తున్నారు. కానీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది డిలీషన్లో రావడం లేదు కాబట్టి వాళ్ళది కొత్త రేషన్ కార్డు రావట్లేదు. దానికి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఇది వాళ్ళు 2018 అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు సార్. అది కార్డు ఇక్కడ రాగానే పెండింగ్ చూపెడుతుంది, మాకు ఓపెన్ కావడం లేదు. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఎందుకు ఓపెన్ అయితే లేదు, కార్డు మేము అప్లై చేసినాం కదా ఓపెన్ కావాలి, మళ్ళీ కొత్త అప్లై చేయడానికి ట్రై చేస్తారు. కానీ మా దగ్గర ఓపెన్ కాదు సార్. ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ ఓపెన్ కాదు సైట్. ప్లస్ అలాగే కొత్త రేషన్ కార్డ్ సర్వీస్ అంటారు. ఈ రేషన్ కార్డు తీసేసి ఇంకో రేషన్ కార్డు ఇస్తామంటారు. ఇప్పుడు తీసేస్తాం సార్, మళ్ళీ వాళ్ళు కొత్త రేషన్ కార్డు యాడ్ చేయమంటారు. తీసేసిన తర్వాతనే యాడ్ అవుతుంది. వాళ్ళకి వస్తో రాదో కార్డు తెలియదు. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న వాటిని తీసేయాలి. తీసేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు విడుదల చేయాలి. తీసుకుంటారు సార్. అది మొత్తం ఇది రేషన్ కార్డులో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళని డిలీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డు వస్తుంది. అప్పటిదాకా రాదు సార్. అది దాదాపు 9 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం అనుమతించింది. దీనిపైన ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాలి. పాత రేషన్ కార్డులు అంటే పాత దరఖాస్తు చేసుకున్న వారిని క్లియర్ చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.